ఓం శాంతి. ఈరోజు మిడ్లీ 23/5/2022 मीठे बच्चे बाप की श्रीमत पर चलने से ऊंच बनेंगे। रावण की मत पर चलने से सारी इज्जत ही मिट्टी में मिल जाएगी। మధురమైన పిల్లలారా, బాబా యొక్క శ్రీమతంపై నడవడం వల్ల ఉన్నతంగా తయారవుతాం. రావణ్ణి యొక్క మతం పైన నడవడం వలన మొత్తం మర్యాద మట్టిలో కలిసిపోతుంది. प्रश्न, ईश्वरीय बर्थ रेट लेने वाले वारिस बच्चों की निशानी सुनो। ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారం తీసుకునేటటువంటి వారసులైన పిల్లల యొక్క గుర్తులు ఏంటనేది వినిపించండి. ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారం తీసుకునేటటువంటి వారసులైన పిల్లల యొక్క గుర్తులు ఏంటో వినిపించండి. ఉత్తర్, ऐसे वारिस बच्चे बाप को पूरा पूरा फॉलो करते हुए चलेंगे। ఇలాంటి వారసులైన పిల్లలు ఒకటి బాబాను పూర్తిగా ఫాలో చేస్తూ నడుస్తారు. రెండు, శూద్రం के संग से बहुत बहुत संभाल रखेंगे. శూద్రుల యొక్క సాంగత్యం నుండి చాలా చాలా సంభాలించుకుని నడుస్తారు. వాళ్ళు జాగ్రత్త పడతారు శూద్రుల యొక్క సాంగత్యం నుండి. कभी भी उनके संग में आकर बाप के श्रीमत में अपने मनमत मिक्स नहीं करेंगे. ఎప్పుడు కూడా శూద్రుల సాంగత్యంలో వచ్చి బాబా యొక్క శ్రీమతంలో తమ యొక్క మన్మతం మిక్స్ చెయ్యరు వాళ్ళు. ఒకటి, బాబాని పూర్తిగా ఫాలో చేస్తారు. రెండు, మన్మతం మిక్స్ చేయరు ఎవరి సాంగత్యంలోనైనా వచ్చి అని చెప్తున్నారు బాబా. మూడు, అప్నా సచ్చా సచ్చా పోతా మీద బాబాకు సున్నాయి. తమ సత్యమైన లెక్కాచారం బాబాకు వినిపిస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. నాలుగు, ఏక్ దుఃఖ సావధాన కడితే ఉన్నతి పాత్ర రహింది. ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఉన్నతిని పొందుతూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఒకరికొకరు జాగ్రత్త కలిగించుకుంటూ పరస్పరంలో బాబా పిల్లలు ఆ విధంగా ఉన్నతిని పొందుతూ ఉంటారు. ఐదు, కభీ భీ బాప్ కా హాత్ छोड़ने का संकल्प भी नहीं करेंगे. ఇప్పుడు కూడా బాబా చేయి విడిచిపెట్టాలనే సంకల్పం కూడా వాళ్ళు చేయరాదు. గీత్ ఈరోజు పాట 5 పాయింట్స్ బాబా చెప్పారు కదా. వారసత్వానికి అధికారులుగా వారసులు ఏ పిల్లలు ఎలా ఉంటారు. ఒకటి, బాబాను పూర్తిగా ఫాలో చేస్తారు. శూద్రుల సాంగత్యం నుండి సంభాలించుకుంటారు. ఎప్పుడు మన్మతాన్ని మిక్స్ చేయరు. సత్యమైన లెక్కాచారం బాబాకు వినిపిస్తూ ఉంటారు. ఒకరికొకరు హెచ్చరించుకుంటూ ఉన్నతిని పొందుతూ ఉంటారు. ఎప్పుడు బాబా చేయవదలనే సంకల్పం కూడా వాళ్ళకి రాదు అని చెప్తున్నారు బాబా. గీత్ ఈరోజు పాట, మాతా ఓ మాతా తూ సబ్కి భాగ్య విధాత. మాతా ఓ మాతా నీవందరి భాగ్య విధాతవు అని పాట. శాంతి. बचपन में ये गीत सुना, जगदम्बा कामधेनु का वर्णन बोए हैं. ये महिमा है जगदम्बा की. పిల్లలు రోజు పాట విన్నారు కదా. కామధేను అనేది వర్ణన శాస్త్రాల్లో ఉంది కదా. ఆ మహిమ ఎవరిది? జగదంబ మమ్మాది అని చెప్తున్నారు బాబా. वास्तव में गुप्त रूप में तो ये ब्रह्मपुत्र नदी भी. వాస్తవంగా బ్రహ్మపుత్ర నది బ్రహ్మ బాబా కూడా గుప్త రూపంలో ఒక తల్లి అయి ఉన్నారు అని చెప్తున్నారు బాబా. గాయబీ జాతే తుమ్ మాత హం బాలక్ తేరే. బాబా తల్లి అయినప్పుడు శివ బాబా తండ్రిని పొందేం కదా. అందుకే నీవే మాత పిత మేము నీ బాలకులము అని పాట కూడా పాడారు. ఎప్పుడైతే భగవంతుడు తల్లి తండ్రి 2 రూపాల్లో దొరికారు. శివ బాబా బ్రహ్మ కి ముఖ కమల్ సే బచ్చి पैदा करते. శివ బాబా బ్రహ్మ ముఖ కమలం ద్వారా మన పిల్లలైన మనల్ని ఇస్తున్నారు, జన్మ ఇస్తున్నారు. తో ఏ మాత హో గయినా అప్పుడు బ్రహ్మ మాత అయ్యారు కదా. ఏ గోహ్య బాతే ఏ బాతే శాస్త్రం మే నహీ. ఒక పురుషుడు తల్లి పాత్ర వహించడం శాస్త్రాల్లో లేదు. బ్రహ్మ మాత అనేది అది ఉంది. అంటే అక్కడ విష్ణు స్త్రీ వేషాన్ని ధరించిన, అంటే దేవతల్లో కూడా కొంతమంది పురుషులు
స్త్రీ వేషాన్ని ధరించినట్టు అలా కొన్ని కథలు ఉన్నాయి. కానీ తల్లి పాత్ర వహించినట్టు బ్రహ్మే ఒక తల్లి అవుతున్నారు అనేది వర్ణన శాస్త్రాల్లో లేదు అని చెప్తున్నారు బాబా. మరి అదైతే విష్ణు స్త్రీ అయినట్టు కథలు ఏవైతే ఉన్నాయి, మరి బ్రహ్మబాబాయే కదా విష్ణు. శివబాబా వచ్చినప్పుడు ఆయన స్త్రీ పాత్ర వహిస్తున్న తల్లి పాత్ర. बाबा ने समझाया शास्त्र है भक्ति मार्ग की सामग्री। बाप बैठ सब शास्त्रों का सार समझाते, ऐसे नहीं कि गीता पर समझाते नहीं, बाप तो खुद ही ज्ञान का सागर है। బాబా చెప్తున్నారు ఇవన్నీ భక్తి మార్గ యొక్క శాస్త్రాలు, సామాగ్రి, భక్తి కోసం తయారు చేసుకున్న సామాగ్రి. బాబా కూర్చొని ఇక్కడ సర్వశాస్త్రాల యొక్క సారం మనకి అర్థం చేయిస్తున్నారు. గీత పట్టుకొని చెప్తారా? బాబా గీత పట్టుకొని ఏమైనా మనకు చెప్తున్నారా? లేదు కదా. బాబా అయితే స్వయం అతడు జ్ఞాన సాగరుడు. గీత లేకపోతే ఇంకేదో శాస్త్రం పట్టుకొని చెప్పే అవసరం లేదు అతనికి. బల్ ఏ गीता भागवत आदि पढ़ा हुआ है ब्रह्मा बाबा। शिव बाबा के लिए ऐसे नहीं कहेंगे कि वो सब पढ़ा हुआ है, नहीं, वो तो नॉलेजफुल है. బ్రహ్మ బాబా గీత భాగవతము అన్నీ చదివారు. శివబాబా కోసం అలా అంటామా? చదివి వచ్చారా? అతడైతే నాలెడ్జ్ఫుల్, చదవక్కర్లేదు శాస్త్రాలు కదా. कहते हैं मैं इस मनुष्य सृष्टि का बीज हूँ, सृष्टि के आदि मध्यंत का मेरे में నాలెడ్జ్ है. శివబాబా చెప్తున్నారు నేనేమి శాస్త్రాలు చదవక్కర్లేదు, నేను ఈ సృష్టి వృక్షానికి బీజ రూపుడను అని చెప్తున్నారు బాబా. అందుకనే ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతే జ్ఞానం అంతా నాలో నిండి ఉంటుంది. నేనేమి శాస్త్రాలు చదివి జ్ఞానం సంపాదించే అవసరం ఉండదు. ఎందుకని? బీజ రూపుడను కాబట్టి అని చెప్తున్నారు బాబా. बाप कहते हैं मैं इसका वर्णन करता हूँ इस ब्रह्मा द्वारा, फिर ये वर्णन प्राय लोप हो जाएगा. ये सच्ची गीता जो अभी तुम बनाती हो वो भी हाथ में नहीं आएगी. शिव बाबा చెప్తున్నారు ఈ బ్రహ్మ ద్వారా నేను వర్ణిస్తున్నాను ఈ విషయాలన్నీ, తర్వాత ఈ జ్ఞానం ఉండదు, ప్రాయలోపమైపోతుంది, సతీగంలో ఈ జ్ఞానం ఉండదు అని చెప్తున్నారు బాబా. ఈ సత్యమైన గీత ఇప్పుడు మీరు ఏదైతే తయారు చేస్తున్నారో అది కూడా మన చేతిలోకి ఉండదు. భక్తి గీత ఉండదు, సత్యమైన గీత, యథార్థ గీత అని మన పుస్తకాలు కూడా తయారయ్యాయి. అంటే కొన్ని పరమాత్మ పరిచయాన్ని నిరూపించే శ్లోకాలు తీసి అది కూడా ఉండదు. ఆ సత్యమైన గీత కూడా ఉండదు అంటున్నారు బాబా. ఆ పుస్తకాలు ఏవి? तुम ब्राह्मण बाप के साथ विश्व की रूहानी सेवा करते हो, बाप भी रूहों की सर्विस करते, तुम भी रूहों की सर्विस करते, अर्थात जो तमो प्रधान बन गए उनको सत्व प्रधान बनाती हो. బ్రాహ్మణులు మీరు బాబాతో కలిసి విశ్వానికి ఆత్మిక సేవ చేస్తున్నారు. బాబాతో కలిసి బాబా కూడా ఆత్మల సేవ చేయటానికి వచ్చారు, మీరు కూడా ఆత్మలకు సేవ చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఆత్మకి ఎలా సేవ చేస్తాం? తమో ప్రధానంగా అయిపోయిన ఆత్మల్ని సత్వ ప్రధానంగా తయారు చేస్తున్నాం. तो बाप की श्रीमत पर चलने वाले ही ऊंचती ऊंच पद पाएंगे. बच्चों को श्रीमत से ही श्रेष्ठ बनना है. కాబట్టి బాబా యొక్క శ్రీమతంపై నడిచే పిల్లలే ఉన్నతమైన పదవి పొందుతారు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు పిల్లలు శ్రీమతం ద్వారానే శ్రేష్టంగా తయారు కావాలి. ఇప్పుడు तुम बच्चे जानते हम सो देवी देवता सूर्यवंशी चंद्रवंशी थे, फिर माया ने हमारी इज्जत ले ली, पूज से पुजारी पतित बना दिया है. పిల్లలు ఎంత మర్యాద ఉండేది, పూజ్యులుగా ఉండేవాళ్ళం కదా. అలాంటిది ఏమైపోయింది? పూజారిగా కోరికలు పెట్టుకొని అడగడము, ఇచ్చే దాతలుగా ఉండేవాళ్ళం, కోరికలు అడిగే వాళ్ళగా అయిపోయింది, పూజారి అయిపోయి కదా. పతితులుగా తయారు చేసేసింది మాయ, పూజారిగా పతితులుగా.
శ్రీమత్ से मनुष्य श्रेष्ठ बन जाते, फिर रावण की मत से सारी इज्जत मिट्टी में మిల్ జాతి. ఎప్పుడైతే బాబా వచ్చి మళ్ళీ శ్రీమతం ఇస్తున్నారో మనుషుల నుండి దేవతలు అయిపోతున్నారు. తర్వాత రావణ మతం మీద నడవడం వల్ల మర్యాద అంతా మట్టిలో కలిసిపోతుంది అని చెప్తున్నారు బాబా. अब फिर शिव बाबा की मत पर चलने से नई दुनिया में देवता बनेंगे, कदम कदम श्रीमत पर चलना है. ఇప్పుడు శ్రీమతం మీద మళ్ళీ నడుచుకుంటే కొత్త ప్రపంచంలో దేవతలుగా తయారవుతారు. అడుగడుగులో శ్రీమతంపై నడవాలి అని చెప్తున్నారు బాబా. गांधी भी नया भारत नया राज्य चाहते थे, परंतु नई दुनिया तो सत्य को कहा जाता है. గాంధీజీ కూడా కొత్త భారతదేశం, కొత్త రాజ్యం కావాలి అనేవారు అనమాట. కానీ కొత్త ప్రపంచము అని సతీగాన్ని అంటారు అని చెప్తున్నారు బాబా. यहाँ तो दिन प्रतिदिन दुख बढ़ता ही जाता है. बाबा कहते हैं दुख बढ़ना ही है, तब तो मैं आता हूँ. ఈ ప్రపంచంలో అయితే రోజు రోజు కూడా దుఃఖం పెరుగుతుంది. దుఃఖం పెరగాలి, పెరిగినప్పుడే నేను వస్తాను అని చెప్తున్నారు బాబా. मैं अपने वायदे अनुसार फिर से आकर सहज राज्य सिखाता हूँ. శాస్త్రతో బాద్ మే బంతే హే. బాబా చెప్తున్నారు, నేను ఇచ్చిన వాగ్దానానుసారము మళ్ళీ వచ్చి సహజ రాజయోగం మీకు నేర్పిస్తున్నాను. నేను నేర్పించి వెళ్ళిపోయాక శాస్త్రం అయితే తర్వాత తయారు చేసుకుంటారు అని చెప్తున్నారు బాబా. ये गीता आदि भी वही बनेंगे, अब इस विनाश वाले में सब खत्म होंगे. तुम इस चक्र को जानते हो, तुम बच्चों को स्कूल में जाकर समझाना है. ఈ గీత మొదలైనవి అవే తయారవుతాయి అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఈ వినాశ జ్వాలలో అన్ని సమాప్తి అయిపోతాయి. ఈ చక్రాన్ని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. तुम बच्चों को स्कूल में जाकर समझाना है. చక్రం యొక్క జ్ఞానం ఏది తెలుసుకున్నారో స్కూల్స్ లో కూడా వెళ్ళి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్తున్నారు బాబా. तुम्हारी हार्दिक की हिस्ट्री जोग्राफी, इसको कोई वर्ल्ड की हिस्ट्री जोग्राफी नहीं कहेंगे. बच्चों को तो बेहद की हिस्ट्री जोग्राफी सिखलानी चाहिए, तब ये ऊंच पद पा सकते हैं. మీరు లౌకికంలో చదువుకున్నది హద్దులో ఉన్న హిస్టరీ జోగ్రఫీ, దాని వలన ఉన్నత పదవి పొందలేరు. ఎప్పుడైతే అనంతమైన హిస్టరీ జోగ్రఫీ నేర్చుకుంటున్నారా బాబా నుండి ఉన్నత పదవి దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. హద్దుకి హిస్టరీ జోగ్రఫీ से हद का पद मिलता है, ये है बेहद की. హద్దులో ఉన్న హిస్టరీ జోగ్రఫీ చదివే ఎన్నో జన్మల నుండి ఆ చదువుల్లో కదా, హద్దులో ఉన్న పోస్ట్ పొజిషన్ పొందారు. ఇప్పుడు ఇదేంటి, రోజు ఇది స్కూల్, మన అనంతమైన హిస్టరీ జోగ్రఫీ చదువుకుంటున్నాను ఇక్కడ కూర్చొని. इसमें तीनों लोगों का ज्ञान आ जाता है. ఒకటి బేహద్ హిస్టరీ జోగ్రఫీ ఉంది, సృష్టి చక్ర చిత్రంలో ఉన్నదేంటి, బేహద్ హిస్టరీ జోగ్రఫీ. ఇంకా ఈ స్కూల్లో కొత్త నాలెడ్జ్ ఏంటి, బయట స్కూల్లో దొరకంది. సృష్టి చక్రంలో బేహద్ హిస్టరీ జోగ్రఫీ అంటే ఆది మధ్య అంత్య జ్ఞానం సృష్టిది. ఇది మనకి లౌకిక స్కూల్లో లేని సబ్జెక్ట్, మనుషులకు అందని సబ్జెక్ట్ ఈ స్కూల్లో. ఇంకా ఇంకో సబ్జెక్ట్ ఏంటి, మూడు లోకాల కోసం ఇక్కడ వర్ణన చేసే సబ్జెక్ట్ లేదు కదా, అది కూడా జ్ఞానం మనకి తెలిసింది. ఇప్పుడు आदि में निराकारी दुनिया में बहुत आत्माएं रहती, अंत में फिर सभी आत्माएं नीचे आ जाती. ఆదిలో నిరాకారి ప్రపంచంలో ఆత్మలు అందరూ ఉంటారు కదా, చాలా మంది ఆత్మలు. తర్వాత కిందకి దిగి వచ్చేస్తూ ఉంటారు జన్మలలోని. सूक्ष्मवतन वासी ब्रह्मा विष्णु शंकर का पाठ भी अब भी है. तो तुम उन्होंने पूछ सकते कि तुम जानते कि सतयुग में लक्ष्मी नारायण का राज्य था, फिर क्या हुआ? कि त्रेता के अंत तक एक ही लक्ष्मी नारायण का राज्य था. कितना समय राज्य किया और कितनी एरिया पर. సూక్ష్మవతన వాసి బ్రహ్మ విష్ణు శంకరుల యొక్క పాత్ర కూడా ఇప్పుడే ఉంటుంది సంగమయుగంలో. బాబా వచ్చినప్పుడే కదా సూక్ష్మవతన యొక్క రచన అనేది కూడా జరుగుతుంది. సాక్షాత్కారాలు ఎక్కువగా బాబా చేయించారు కదా ప్రారంభంలో, మరి సూక్ష్మవతనం లేకుండా చేయించలేరు బాబా. బాబా చెప్తున్నారు, మీరు భక్తి మార్గంలో వాళ్ళకి అడగండి. సత్యయుగంలో లక్ష్మీనారాయణ ఉండేవారు అని అయితే చెప్తారు కదా, వాళ్ళ రాజ్యం ఉండేది, వైకుంఠ అధిపతిగా ఉండేవారని చెప్తారు కదా లక్ష్మీనారాయణ. ఆ తర్వాత ఏమైపోయింది అయితే సత్యయుగం తర్వాత, త్రేత చివరి వరకు వాళ్ళు రాజ్యం చేశారా? ఆ ఒక్క లక్ష్మీనారాయణలే కూర్చొని రాజ్యం నడిచిందా?
అయితే ఎన్నాళ్ళు చేశారు సత్యగల వాళ్ళ రాజ్యం? పోనీ సత్యగా అంతా వాళ్ళే కూర్చొని రాజ్యం చేశారు ఒక్క రాజాలని? ఎంత ఏరియా పైన చేశారు? बाबा చెప్తున్నారు, అభి తో ఆస్మాన్ జమీన్ మే భీ పార్టీషన్ హో గए, వహా ये बातें होती नहीं. అడగండి, వాళ్ళని ప్రశ్నించండి, తర్వాత చెప్పండి ఎంత ఏరియా పైన చేశారు. మొత్తం భారతదేశమే అప్పుడు వరల్డ్, విశ్వమంతా వాళ్ళ రాజ్యమే ఉండేది. వీళ్ళ రాజ్యం ఎంతవరకు పోయిందో సుఖము శాంతి పోయింది. मनुष्य समझते सन्यासियों के पास जाने से शांति मिलती है. बाप कहते शांति तो तुम्हारे गले का हार है. మానవులు సన్యాసుల దగ్గర వెళ్తే శాంతి దొరుకుతుందని అనుకుంటారు. బాబా చెప్తున్నారు, శాంతి మీ మెడలో హారం, ఎక్కడికి వెళ్ళి వెతుక్కునేది కాదు, ఇది మీ మెడలో ధరించి ఉన్న హారం. వాస్తవమే అహం ఆత్మక స్వధర్మే హి శాంతి. మెడలో హారం అంటే అర్థం ఏంటి? మన ఆత్మ యొక్క స్వధర్మమే శాంతి. స్వధర్మం అంటే మన నిజ గుణము. आत्मा कहाँ की रहने वाली है तो कहेंगे निर्वाण धाम की. जब आत्मा का स्वधर्म ही शांति तो गुरु आदि से क्या शांति मिलेगी? ఆత్మ ఎక్కడ నివసిస్తుంది? నిర్వాణ ధామంలో నివసించే ఆత్మ. ఆత్మ యొక్క నివాసం నిర్వాణ ధామం, శాంతి ధామం. ఆత్మ యొక్క స్వధర్మము శాంతి. ఇంకా గురువుల దగ్గర వెళ్తే శాంతి ఏం దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. अशांत करने वाले माया, जब श्रीमत से इस माया पर जीत प्राप्त करे तो सत्युग में पवित्रता सुख शांति का वर्षा पाए. అశాంతి తీసుకొచ్చేది మాయ. మన నిజ గుణం శాంతి. అది మనలోని మన శాంతి ఉన్నది మనం చూసుకొని అనుభవంలో తెచ్చుకోవాలి. తెచ్చుకోకుండా మీరు ఏ గురువుల దగ్గర తిరిగినా దొరికేది కాదు. మరి అశాంతి ఎలా వచ్చింది అంటే మాయ. మళ్ళీ ఎప్పుడైతే బాబా ఇచ్చే శ్రీమతం పైన నడిచి ఈ మాయను గెలిచే ప్రయత్నం చేస్తారో, మాయ మీద విజయం పొందే ప్రయత్నం, అప్పుడు ఏమవుతుంది? సత్యగల పవిత్రత, సుఖము, శాంతి యొక్క వారసత్వం పొందగలుగుతున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. वहां कब कोई नहीं कहेगा कि मैं अशांत हूं, मेरे को शांति चाहिए. भारत में ही पवित्रता सुख शांति थी. अभी तुम शूद्र से बदल ब्राह्मण बनी हो. సత్యగల ఎవరు కూడా నేను అశాంతిగా ఉన్నాను, శాంతి కావాలని అని అనరు అంటున్నారు బాబా. భారతదేశంలోనే పవిత్రత, సుఖము, శాంతి ఉండేవి. ఇప్పుడు మీరు శూద్రుల నుండి మారి బ్రాహ్మణులుగా తయారయ్యారు కదా. इस समय भारतवासियों को ये भी पता नहीं कि हम किस धर्म के, हमारा धर्म किसने और कब रचा. భారతీయులకి ఇది కూడా తెలియదు మనది ఏ ధర్మం, ఎవరు రచించారు, ఎప్పుడు రచించారు. అన్ని ధర్మాల వాళ్ళు వాళ్ళ ధర్మ యొక్క హిస్టరీ చెప్తారు కదా. మన భారతీయులను అడగండి, ఆది సనాతన దేవీ దేవత ధర్మం కా కిస్కో పతా నహీ. మన ధర్మం ఆది సనాతన దేవీ దేవత ధర్మం. ఎవరు రచించారు? భగవంతుడు స్వయంగా రచించిన ధర్మం భారతీయులు. ఎవరికి తెలియదు మన భారతీయులకి చరిత్ర అంటున్నారు బాబా. आर्य और अनार्य देवताओं को भगवान भगवती कहते क्योंकि भगवान ने खुद स्वर्ग की स्थापना की है. ఆర్యులు అనార్యులు అని చెప్పారు కదా. ఆర్యులుగా ఉండేవారు దేవి దేవతలు. భగవాన్ భగవత్ అనే టైటిల్ ఉండేది వాళ్ళకి. ఎందుకంటే భగవంతుడు స్వయంగా స్వర్గ స్థాపన చేసి వాళ్ళని కూర్చోపెట్టారు కదా. అందుకే భగవాన్ భగవత్ అని పిలువబడే యోగ్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు. పరంతు ఉనకా నామ్ ఫిర్ భీ దేవి దేవత హై. అయినప్పటికీ భగవాన్ భగవతి అని ఎక్కువగా పిలవం, దేవీ దేవతలని పిలుస్తున్నాం. ఎందుకంటే బాబా చెప్తారు కదా, ఎత్త రాజారనే తత ప్రజ, అందరూ దేవి, అందరూ భగవాన్ భగవతి అయిపోవాలన్నప్పుడు మళ్ళీ ఇప్పటికే వాళ్ళని దేవతలు, భగవంతుని భగవంతుడు అని చెప్పి అనుకున్నప్పటికీ కూడా సర్వవ్యాపి అనే జ్ఞానం బుద్ధిలో నుండి తీయలేకపోతున్నాం కదా. ఒకవేళ ఈ 3 కోటి మంది 33 కోట్ల మందిని భగవాన్ భగవతి అనాల్సి వస్తే, అంటే ఒకవేళ అసలు మనం ఇంకా భగవంతుడు ఒక్కడు అనేది నిరూపించలేదు. भारत का आदि सनातन देवी देवता धर्म ही ना कि हिंदू. ये बाप सारी बातें समझा रहे हैं. ये भी तुम बच्चों की बुद्धि में नंबर बार बैठता है. भारत देश में एक आदि सनातन देवी देवता धर्म, भारतीय धर्म, हिंदू कादु.
ఇవన్నీ బాబా వచ్చి మనకు చెప్తున్నారు. పిల్లల బుద్ధిలో నంబర్ వారీగానే అర్థమవుతున్నాయి ఈ విషయాలు. बहुत बच्चे जो शिव बाबा को हफ्ते में एक बार भी मुश्किल याद करते हैं. చాలా మంది పిల్లలు వారంలో ఒక రోజు కూడా శివ బాబాని గుర్తు చేసుకోవడం చాలా కష్టం అవుతుందంట. ఇది ఎంత మనకి సిగ్గుపడే పాయింట్ బాబా చెప్తున్నారు. వారంలో ఒక్కసారి బాబా గుర్తు రావడం అంటే, కొన్నిసార్లు చెప్తారు రోజుకి ఒక్కసారి కూడా బాబా గుర్తు రారు అని. కానీ ఈరోజు చెప్తున్నారు వారానికి ఒక్కసారి కూడా గుర్తు చేయడం కష్టము అని ఇలాంటి పిల్లలు ఉంటున్నారు. ఎందుకు జ్ఞాపకం చేయటం లేదు బాబాని? ఎందుకు ఆ అశ్రద్ధ జరుగుతుంది? संग साथ ना होने के कारण याद भूल जाते हैं. సాంగత్యం బాబా తోడు లేని కారణంగా స్మృతి మర్చిపోతూ ఉంటారు. బాబా స్మృతి మనలో రోజు రోజుకి వృద్ధి జరగడం అనేది ఉండటం లేదు. అందుకే సాంగత్యం ఉండాలి, సంఘటనలో రావాలి. ఇప్పుడు ఆన్లైన్ అయిపోయి వీడియోలో చూస్తున్నారు, ఆన్లైన్ క్లాస్ అని. కానీ పరివారము కలుసుకోవడం, సాంగత్యం లేకపోతే ఉత్సాహం ఉండదు. ఇంట్లోనే కూర్చుంటే వింటుంటే ఏమవుతుంది, ఫోన్ కాల్ వస్తుంది, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఇంకొకరు వచ్చి టీవీ ఆన్ చేసుకుంటారు, సౌండ్ పెడతారు. మీరు ఏమైనా పవిత్రమైన మంచి వైబ్రేషన్స్లో కూర్చొని వింటారా ఏంటి? ఒక్కరే ఉన్నా ఎవరు గొడవ పెట్టేవాళ్ళు లేరు, సైలెంట్గా మా ఇంట్లో బాగానే ఉంటుంది అనుకున్నా ఏ గెస్ట్లు వస్తారు, బెల్ కొడతారు. గెస్ట్లు వచ్చేది లేకపోయినా ఫ్రెండ్సే ఉన్నా పాల్ వాళ్ళు వస్తారు, పేపర్ వాళ్ళు వస్తారు, ఏదో ఒకటి అది పెట్టుకొని మీరు ఎలా వింటుంటే సాంగత్య ప్రభావం ఏముంటుంది? इसमें तो संग चाहिए ब्राह्मणों का जो एक दो को सावधान करते रहे. రోజు వచ్చేయడం అవ్వట్లేదు అన్న అయినప్పుడైనా ఆ టైం ఖాళీగా ఉంటున్నాం క్లాస్ టైము అంటే మనం క్లాస్ మిస్ చేయకూడదు, సంఘటనలో రావాలి. వారంలో 1-2 రోజులనైనా పెట్టుకున్నాం కదా. ఎందుకంటే బ్రాహ్మణుల యొక్క సాంగత్యం ఉండాలి. సెంటర్ యొక్క సాంగత్యం, బ్రాహ్మణుల యొక్క సాంగత్యం ఒకరికొకరు సావధానపరచుకోవటానికి అవుతుంది అని చెప్తున్నారు బాబా. శూద్రం కా సంగ్ హోగా తో కుచ్ అసర్ జరూర్ పడేగా. బ్రాహ్మణుల పోయింది, లౌకికము, పార్టీలు, ఫంక్షన్లు, దానిలోని బిజీ. ఎప్పుడు మనము శూద్రుల సాంగత్యము తప్పకుండా దాని ప్రభావం మన మీద పడుతుంది అని చెప్తున్నారు బాబా. పడుతుందా లేదా మీకే తెలిసిపోతుంది కదా. ఒక్కరోజు ఈ పెళ్లి ఫంక్షన్ అని మురళి మిస్ చేసేసారు, వెళ్ళారు, వచ్చారు, ఎలా అనిపిస్తుంది? కొద్దిగా రోజు బాబా మురళికి వచ్చి చూడండి సెంటర్లో, అప్పుడు ఎలా ఉంటుంది పురుషులు? ఎప్పుడో నెలకు ఒకసారి అని పెట్టుకుని లౌకికమే బిజీ బిజీ పెట్టుకుంటే అప్పుడు ఎలా ఉంటుంది? మీకే లౌకికం యొక్క సాంగత్యం ఎక్కువగా ఉంటే ఏమవుతుందని మీకు తెలుస్తుంది కదా. బాబా ఈరోజు అదే చెప్తున్నారు, శూద్రం కా సంగ్ హోగా తో కుచ్ అసర్ జరూర్ పడేగా. बाप से पूरा वर्षा लेने के लिए फॉलो करना चाहिए. బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలంటే ఇవన్నీ పూర్తిగా ఫాలో చేయాలి అని చెప్తున్నారు బాబా. దంది దోरी में रहते बाबा को सच लिखे कि बाबा हम व्यवहार में रहते, फैक्ट्री आदि में रहते, कितना याद में रहे, अपना अपना याद का चार्ट भेजना चाहिए. तो बाबा भी समझे कि ये अच्छा పురుషార్థి है. ఉద్యోగం చేసుకోండి, వ్యాపారం చేసుకోండి, కానీ సత్యంగా బాబాకు సమాచారం రాయండి. నేను ఈ ఉద్యోగంలో ఉన్నాము, ఈ వ్యవసాయం, ఈ వ్యాపారము, ఈ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాను. నేను ఆ పని చేస్తూ కూడా నేను ఎంత బాబా స్మృతిలో ఉండి చేస్తున్నాను. డ్యూటీలో, ఆఫీస్లో ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తున్నాం మనం, ఎంతవరకు బాబా స్మృతిలో యోగయుక్తంగా ఉండి చేస్తున్నాము చెక్ చేసుకొని, అది బాబాకు లెటరో లేకపోతే చార్ట్నో చెక్ చేసుకున్న చార్ట్ బాబాకు పంపించాలి కదా. అప్పుడు బాబా అనుకుంటారు వీళ్ళు మంచి పురుషార్థి, అటెన్షన్ ఉంది వీళ్ళకి పురుషార్థం మీద అని. यहाँ तो कई बाप दादा को पत्र भी नहीं लिखते. बाबा समझते कोई सत्व प्रधान पुरुषार्थ करते, कोई रजो कोई तमो. కొంతమంది బాబాకు లెటరే రాయరంట, సమాచారమే ఇవ్వరు. బాబా బాబాకు తెలుసు కొంతమంది సత్వ ప్రధాన పురుషార్థం చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది రజో తమో పురుషార్థులు ఉన్నారు.
तम पुरुषार्थी जो होगा वो सूर्यवंशियों के पास आकर नौकरी करेगा, शाहूकार प्रजा के आगे जाकर नौकर बनेगा। బాబా చెప్తున్నారు తమ పురుషార్థులు ఎవరైతే ఉంటారో, అంటే పురుషార్థంలో అలాంటి బలహీన పురుషార్థులు, వాళ్ళు సూర్యవంశస్థుల దగ్గర వెళ్ళి నౌకర్లు అవుతారంట. ధనిక ప్రజలు ఎదురుగా వెళ్ళి నౌకర్లు అవుతారంట, దాసదాసులు. సత్యయుగంలో సూర్యవంశంలో నుండి రావచ్చు, కానీ దాసదాసి పదవికి వస్తారు. ఎవరు? తమ ప్రధాన పురుషార్థులు. इनसे भी कम पद उसका होता है जो बाप के बनकर आश्चर्यबद्ध सुनंती कथंती फारकती देवंती, उनकी दुर्गति सबसे बुरी होती है. ఇంకా తక్కువ పదవికి ఎవరు వెళ్తారంటే ఆశ్చర్యంగా వింటారు, జ్ఞానం చెప్తారు, విడాకులు ఇచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళది ఇంకా దుర్గతి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బాప్ కా పూరా వర్ష లేనా హై తో పోతా మేల్ भेजे तब बाबा रिजल्ट देंगे. బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలంటే మీదంతా క్లియర్ గా బాబాకు తెలియాలి. ఎంత యోగం చేస్తున్నారు, జ్ఞానాన్ని ఎంత స్వరూపంలో తెస్తున్నారు, బలహీనతలు ఇవి నాకు ఆటంకం అవుతూ ఉన్నాయి. ఆహార పథ్యం దగ్గర నుండి అన్ని మనం నియమం పైన ఎంత నడుచుకుంటున్నాము, ఎలా మీరు లౌకికంలో వెళ్ళినప్పటికీ కూడా ఎలా ఉంటుంది మీ జీవిత విధానము. బాబా ఫలానా పెళ్ళికి వెళ్తున్నాను, తినేస్తున్నాను అంటే అది కూడా బాబాకి రాయాలి కదా, బాబాకి చెప్పాలి కదా. అప్పుడు బాబా సలహా ఇస్తారు, రిజల్ట్ కూడా చెప్తారు. మీ రిజల్ట్ ఏంటనేది చదువును. पूरा पुरुषार्थ नहीं करते तो माया एकदम खा जाते, इसलिए బాబా कहते సంఘ बहुत जरूरी. అంటే ఏవో బలహీనతలు ఉంటేనే చెప్పాలని కాదు, మీరు మంచి చేస్తున్నది కూడా పురుషార్థంలో ఉన్నతి పొందుతున్నది కూడా సమాచారం ఇస్తుంటే బాబాకు కొంచెం ఖుషి అనిపిస్తుంది. బాగుంది, పిల్లలు అభివృద్ధిలోకి వెళ్తున్నారు, నా మాట వింటున్నారు అనే ఒక తృప్తి బాబాకు కలుగుతుంది కదా. పూర్తి పురుషార్థం చేయకపోతే మాయ మింగేస్తా, చూసుకోండి. అందుకే బాబా చెప్తున్నారు, మాయ మింగకుండా ఉండాలి అంటే శ్రేష్ఠ సాంగత్యం తప్పకుండా ఉండాలి. సంఘ होगा तो समझेंगे हम ईश्वरी कुल के हैं. సాంగత్యంలో వస్తూ ఉంటే మనం ఒక ఈశ్వరీయ కులంలో వచ్చామనేది గుర్తుంటుంది మనకి, ఎప్పుడు కూడా అటెన్షన్ ఉంటుంది. बाप समझाते हैं स्त्री पुरुष हो बल साथ हो, अगर आग लग गई तो खलास हो जाएंगे. बाबा के तो ढेर बच्चे आएंगे भी और मरेंगे भी. ईश्वरी बर्थ असली बर्थ से ऊंचे. బాబా చెప్తున్నారు, స్త్రీ పురుషులు భలే కలిసి మీరు గృహస్థంలో ఉండండి, ఉంటూ కూడా పవిత్రంగా ఉంటూ బాబాని జ్ఞాపకం చేసుకుంటూ అలా గడపండి. ఒకవేళ వికారాల యొక్క అగ్ని అంటిందనుకోండి, ఇంకా అయిపోయింది మీ జన్మ. ఈశ్వరీయ కులానికి చెందిన వాళ్ళు కాదు. బాబాకు చాలా మంది అలాంటి పిల్లలు ఉన్నారు. కొంతమంది పిల్లలు చాలా మంది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వస్తూ ఉంటారు, మళ్ళీ చనిపోతూ ఉంటారంట. కొన్నాళ్ళు వస్తారు, మళ్ళీ చనిపోతారు. కానీ గుర్తు పెట్టుకోండి, చనిపోయిన వాళ్ళు చనిపోయారు, కానీ వస్తున్న వాళ్ళు అయితే ఇది గుర్తు పెట్టుకోండి. ఏంటి గుర్తు పెట్టుకోవాలి? ఈశ్వరీయ కులంలో ఈశ్వరీయ జన్మ ఇది. అసలు జన్మ కంటే చాలా ఉన్నతమైనది ఇది. ఈ జన్మను వదులుకోకూడదు, మనం మళ్ళీ చనిపోకూడదు. బాబా దగ్గరకు వచ్చి आजकल असली बर्थडे बहुत मनाते रहते हैं, उनको कैंसिल कर ईश्वरी बर्थडे मनाना शुरू करना चाहिए तो पक्का हो जाए. ఈ రోజుల్లో అసలు బర్త్డే ఎక్కువగా జరుపుకుంటున్నారు. మీరు దీనిని క్యాన్సిల్ చేసి ఈశ్వరీయ జన్మదినాన్ని జరుపుకోవడం మొదలు పెట్టండి. అంటే ఏ రోజు మీరు కోర్స్ విన్నారో, దీనిలో ప్రవేశించారో, జ్ఞానం అనేది స్టార్ట్ అయిందో, ఏ రోజు మొదలు పెట్టారు బాబా ఇంట్లో రావడం, అది ఈశ్వరీయ జన్మదినం. మొదలు పెట్టండి ఆ బర్త్డే చేసుకోవడం. అప్పుడు మీరు పక్కా అవుతారని చెప్తున్నారు బాబా. గుర్తుంటుంది కదా, బాబా బిడ్డాయి నేను ఇన్ని సంవత్సరాలు అయింది, బాబా బిడ్డాయి నా రోజు ఇది అని నష ఉంటుంది అనమాట ఆ బర్త్డే చేసుకుంటే. बाबा राय देते पुराना बर्थ मनाना कैंसिल कर नया मनाओ. పాత బర్త్డే ఇప్పుడు క్యాన్సిల్ చేసేసి ఈ కొత్త బర్త్డే చేసుకోండి అని చెప్తున్నారు బాబా. आजकल शादी का डे भी मनाते, वो भी कैंसिल कर देना चाहिए, చేంజ్ आनी चाहिए. ఈ రోజుల్లో
మ్యారేజ్ డేలు కూడా చేసుకుంటూ ఉన్నారు. అది కూడా క్యాన్సిల్ చేసేయాలి. ఇప్పుడు మ్యారేజ్ డే అసలు బాబా జ్ఞానంలో వచ్చాక ఇప్పుడు సోదరులు అయిపోయారు, మీరు స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి పవిత్రంగా ఉండండి అని నిజంగా క్లాస్కి వచ్చి కరెక్ట్గా వినే బాబా చెప్పిన నియమం అర్థమైన వాళ్ళైతే మ్యారేజ్ డేని గుర్తు చేసుకోరు అసలు. కానీ చాలా మంది ఇప్పుడు జనరేషన్ మారిపోయింది బాబా పిల్లలు. పాత రోజుల్లో అయితే బర్త్డే చేసుకునేది లేదు, మ్యారేజ్ డే చేసుకునేది లేదు. ఎందుకంటే బాబాతో మ్యారేజ్ అయిన రోజే ముఖ్యం మనకి. ఆ లౌకిక మ్యారేజ్ డే గుర్తుంది, అది చేసుకుంటున్నామంటే ఇంకా పతి పత్ని అనే ఆకర్షణ ఉంది అనే అర్థం అన్నమాట. కానీ అది డీప్గా అర్థమైన, ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లో అంత డీప్గా చెప్పం మేము, సెన్సిటివ్ కదా. ఇప్పుడు చెప్పినా తీసుకునే ఇది లేదు, రిసీవింగ్ కెపాసిటీ లేదు. అవును ఇది కరెక్ట్ అని ఏంటి అన్నింటిగా అక్కయ్యలు ఇలా చెప్తారు అన్నట్టు ఉంటుంది అన్నమాట. కానీ బాబా పాయింట్ కదా ఈరోజు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. అది పర్సనల్గా అయితే నేను అది ఎవరైనా మ్యారేజ్ డే అక్కయ్య అన్నా కూడా నేను ఎప్పుడు చెప్పను, ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళవి. ఓకే వాళ్ళు అంటే, ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ కొంచెమైనా వాళ్ళు నడవలేని దాన్ని మనం చెప్పామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయని దాన్ని అది జీర్ణం చేసుకోవడం స్వీకరించడం అనేది ఉండట్లేదు. కాబట్టి సరే వాళ్ళకి వీలైన విధానంలో వాళ్ళు నడవనిలే అని మనం వదిలేయటం జరుగుతుంది. కానీ బాబా చెప్పే నియమం, అందుకే మురళి మీద అటెన్షన్ పెట్టాలి మనం. ప్రతిదీ శ్రీమతం బాబా ఇస్తున్నారు కదా. ఆజ్కల్ షాదీ కా డే भी मनाते, वो भी कैंसिल कर देना चाहिए, చేంజ్ అని चाहिए. ఈ మార్పు మీలో రావాలి కదా. మ్యారేజ్ డే ఎందుకు చేసుకుంటారు, క్యాన్సిల్ చేయండి. ఈ చేంజ్ మీలో వస్తే కదా అప్పుడు బాబాకి అర్థమవుతుంది కొత్త జన్మ యొక్క నశాలో ఉన్నారని. बाप सिखला दे बच्चों को, कहते ये कोई नई बात नहीं. పోనీ బర్త్డే చేసుకున్నా అది వేరుగా ఉంటుంది, పుట్టినరోజుకి అని వచ్చి ఇచ్చిన. కానీ మ్యారేజ్ డే అసలు ఇంకా విరుద్ధం కదా. बाप सिखला दे बच्चों को, कहते ये कोई नई बात नहीं, तुम अनेक बार राज्य भाग्य गंवाते और लेते हो. బాబా అల్లారు ముద్దు పిల్లలైన మనకు చెప్తున్నారు, కొత్త విషయం ఏమీ కాదు, అనేక సార్లు రాజ్యభాగ్యాన్ని తీసుకున్నారు మరియు పోగొట్టుకున్నారు, మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నారు. కల్ప కల్ప आपके पास एक जन्म सेक्रीफाई करे, 21 जन्म का सुख पाए तो क्यों ना हम पवित्र बनेंगे. కల్పకల్పం ఈ ఒక్క జన్మ మనం త్యాగం చేసి పవిత్రంగా తయారయ్యి 21 జన్మల యొక్క సుఖాన్ని పొందాం. ఇప్పుడు కూడా ఒకప్పుడు పొందాం, ఇప్పుడు కూడా ఈ ఒక్క జన్మ సాక్రిఫై చేస్తే, సహిస్తే పవిత్రంగా ఉంటుంది. సహించడం అంటే మీకు సుఖం ఉంది ఇందులో ఈ జన్మలో కూడా, కానీ సమాజం నుండి కొంచెం ఏంటి అది ఉన్నా కూడా సహిస్తూ మనం పవిత్రంగా ఉంటే 21 జన్మల సుఖం దొరుకుతుందంటే ఎందుకు పవిత్రంగా ఉండరు చెప్పండి. ఇంత బెనిఫిట్ ఉంది అని తెలిసినప్పుడు बाबा आपके श्रीमत पर चलेंगे, आधा कल्प श्रीमत पर चले तो यह बहुत खबरदारी रखनी है, बड़ा भारी वर्षा है. బాబా చెప్తున్నారు, బాబా మీ శ్రీమతం మీద నడుస్తాము, మీరు ఇంత సుఖం ఇస్తున్నారు కదా, అర్ధకల్ప శ్రీమతం మీద నడుస్తూ వచ్చాము అని సాక్రిఫై అవుతూ ఉన్నారు కదా పిల్లలు. ఎందుకంటే ఇంత సుఖం ఉన్నప్పుడు ఎందుకు నడవం బాబా అంటున్నారు. ఇక్కడ చాలా జాగ్రత్త ఉండాలి. ఈ మార్గంలో చాలా గొప్ప వారసత్వం దొరుకుతుంది మనకు. बात मत पूछो, स्कूल में इम्तिहान में ना पास होते तो मुंह ही पीला हो जाता है, यहाँ भी बहुत सजा खानी पड़ती. స్కూల్లో పరీక్షలో ఫెయిల్ అయిపోతే వాళ్ళ ముఖం పేలగా అయిపోతుంది, పచ్చబడిపోతుంది, ఫేస్ లో కళ్ళ ఉండదు అనమాట. మరి ఇక్కడ ఒకవేళ ఫెయిల్ అయితే చాలా శిక్ష అనుభవిస్తారు, పశ్చాత్తాపం, బాధ. అందుకనే కరెక్ట్గా ప్రతిదీ బాబా చెప్పింది ఆచరించి ఫుల్ పాస్ అయ్యే ప్రయత్నం చేస్తే ఖుషి ఉంటుంది మనకి ఇంటికి వెళ్ళేటప్పుడు. बाबा साक्षात्कार कराते, हम खुद तुमको पढ़ाते थे और कहते थे श्रीमत पर चलो, फिर भी नहीं माना, कितना गुनाह किया, 100 गुना दंड देते, क्योंकि बाप की सर्विस में विघ्न डालते हैं, बाप की निंदा कराते हैं. श्रीमत पर चलने वाला सदा मीठा होगा. బాబా చెప్తున్నారు, బాబా సాక్షాత్కారం కూడా చేయించి చూపిస్తారంట లాస్ట్ లో.
నేను స్వయం రోజు వచ్చి నీకు చదివించేవాడను, నీకు రోజు ఎంత చెప్పాను శ్రీమతం ఇది అన్నట్టు అంటే అయినా నువ్వు విని నడవలేదు. ఎంత నువ్వు చేసుకున్నావు, అది 100 రేట్లు దండాన్ని ఇస్తున్నాను నేను అని బాబా దండాన్ని కూడా ఇస్తారు, సాక్షాత్కారం చూపించి. అంటే మీకు మీరే యాక్సెప్ట్ చేస్తారు, ఒప్పుకుంటారు. అలాంటి ఫీలింగ్ కలగడమే సాక్షాత్కారం. నేనేం చేశాను, బాబా చెప్పింది వినలేను, అందుకే నాకు ఇప్పుడు ఇలా అయింది అనేది తెలుస్తుంది కూడా. బాబా చెప్తున్నారు, ఎందుకంటే బాబా సేవలో విఘ్నం వేసేవు నువ్వు, నీ నడవడిక కరెక్ట్గా లేక బాబాకు నింద చేయించవు అని బాబా అంతా చూపిస్తారంట. శ్రీమత మీద నడిచే వాళ్ళైతే సదా మధురంగా ఉంటారు అని చెప్తున్నారు బాబా. కిస్ పర్ క్రోధ్ కియా తో సమझो అశ్రీమత్, ఎవరి మీదైనా క్రోధం చూపిస్తే అది అశ్రీమతమే. कोई समझते बाबा ने सभा में हमारी इज्जत भी सबके आगे सुनाया. బాబా సభలో చెప్తారు కదా అన్ని, ఇప్పుడు క్లాసులో మురళిలో చెప్తుంటే ఎలా కనిపిస్తుంది, కొంతమంది అంటారు మాకు ములుగుచుతున్నట్టు ఉంటది అని, ఒక్కొక్క పాయింట్. కొంతమంది రోజు మురళికి రండి అంటే ఎందుకు మేము చేయలేకపోతున్నాము, వస్తే ములుగుచుతున్నట్టు ఉంటుంది బాబా చెప్పేవంటారని. బాబా బ్రహ్మ బాబా ఉన్నప్పుడైతే మరి 400 మంది అక్కడే ఉండేవారు కదా రోజు. ఇప్పుడైతే ఇంట్లో నుండి వస్తున్నారు, వింటున్నారు మీరు. కానీ అప్పుడైతే బాబా దగ్గర ఎంతమంది ఉండిపోయేవారు కదా, అందరూ బాబా దగ్గరే ఉండేవారు, సెంటర్స్ లేవు. బాబా మురళి టైంలో అన్ని చెప్తుంటే వాళ్ళకి ములుగుచుతున్నట్టు అనిపించి బాబా ఏంటి అందరి మధ్య సభలో చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఆ 400 మంది పిల్లలు కొంతమందిది పరస్పరంలో తెలిసి ఉంటది కదా, వీళ్ళది ఇది వీక్నెస్ అని. కాబట్టి అందరి ముందు నా గౌరవం తీసేస్తున్నారు బాబా, నా మర్యాద తీసేస్తున్నారు, అందరి ముందు చెప్తారేంటి బాబా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. अरे बेहद का बाप तो सबकी इज्जत बढ़ाते, बाबा को इतने ढेर बच्चे एक एक को छिपा कर समझाएंगे क्या, बाप तो सबके सामने कह देते हैं. బాబా చెప్తున్నారు, బాబా ఏది మీకు ఇది శ్రీమతము, ఇది ఇలా నడవాలి అని చెప్పిన. సపోజ్ కోపంలో వస్తే అశ్రీమతము అని చెప్పారు బాబా. చిటికి మాటికి కోపంలో వచ్చే వాళ్ళకి ఏమనిపిస్తుంది ఈ పాయింట్ వినేటప్పుడు? అదే 400 మంది పిల్లలు బాబా దగ్గర ఉండేవాళ్ళు కోపంలో ఎవరు వస్తున్నారు అందరికి తెలిసిపోద్ది కదా, వాళ్ళందరూ వీళ్ళ కోసం అని అనుకుంటారు కదా. అప్పుడు వాళ్ళ మర్యాద అందరి ముందు బాబా తీసేసినట్టు ఫీల్ అయ్యి అలా మళ్ళీ వెళ్ళి బయట అనుకోవడం పరస్పరంలోని, బాబా ఏంటి నా మర్యాద తీసేసారు ఈ రోజు సభలో, నాకు చెప్పొచ్చు కదా, అందరి ముందు చెప్పారు బాబా. బాబా చెప్తున్నారు, నేను ఎప్పుడు ఎవరు మర్యాద తీయడానికి రాలేదు, మీ మర్యాద పెంచడానికే వచ్చాను. నేను చెప్పినట్టు మీరు అవి తొలగించుకుంటే మీ మర్యాద పెరిగేది ఉంది, పెంచడానికి వచ్చాను. నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, ఒక్కొక్కరికి అంటే పర్సనల్గా ఎవరికి కనబడకుండా నేను పిలిచి మాట్లాడి చెప్పాలంటే నేను ఎంతమంది కదా చెప్తాను, అందరు ఎదురుగానే నేను అందరికీ సంబంధించి చెప్పేస్తాను అని చెప్తున్నారు బాబా. बाप की श्रीमत से श्रेष्ठ से श्रेष्ठ बनेंगे, अपनी मत पर चले तो गिर पड़ेंगे, गिरते गिरते मर पड़ेंगे. బాబా శ్రీమత మీద నడిస్తేనే శ్రేష్ఠతి శ్రేష్టంగా తయారవుతారు. నాకు బాబా ఎందుకు ఇలా చెప్పారు అంటే నడవండి, అప్పుడే శ్రేష్టంగా అవుతారు. మన మనస్సుకి నచ్చినట్టు మనం నడిస్తే కింద పడిపోతాం. పడుతూ పడుతూ ఒకరోజు బాబా పిల్లలుగా ఉండరు కూడా, చనిపోతారు అని చెప్తున్నారు బాబా. यहाँ तो है चिंताओं की चिता, बाप तो वहां ले जाते हैं जहां चिंता का नाम नहीं, तो श्रीमत पर चलना पड़े, फिर जो चाहे सो बनो. బాబా చెప్తున్నారు, ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నది చింతల యొక్క చితి. బాబా ఎక్కడైతే చింత అనే పేరు వినమో తెలీదో అలాంటి ప్రపంచంలో తీసుకెళ్తున్నారు. అంటే మరి శ్రీమతం పైన నడవాలి కదా, శ్రీమతం ఇచ్చేస్తున్నారు, మీరేం కావాలో అది తయారవ్వండి, మీ ఇష్టం చెప్తున్నారు బాబా. శ్రీ లక్ష్మి को वरने की हिम्मत चाहिए, अपना मुंह आईने में देखना चाहिए हम कहाँ तक लायक बने हैं. శ్రీ లక్ష్మిని వరిస్తానని వెళ్ళాడంట నారదుడు. ఇది కూడా శ్రీ లక్ష్మిని వరించడానికి కూర్చున్నారు. నారదునికి ఏం చెప్పారు, ముఖం చూసుకో ఒకసారి. అలా బాబా కూడా ఏం చెప్తున్నారు, రోజు మురళి వింటున్నారు కదా, ముఖం కనిపిస్తుంది కదా ఈ అద్దంలో, జ్ఞానం అద్దంలో, ఎంతవరకు మేము యోగ్యులయ్యామనేది చూసుకుంటూ ఉండండి. ఒకటి రోజు మనం మురళి వినేది ఒక అర్థం,
ఇంకొకటి రోజు మనం చార్ట్ బాబాకి రాసి అప్పచెప్తాం కదా, అది ఒకటి అర్థం. మురళి ఉదయం వినేస్తే రాత్రి చార్ట్ రాస్తే ఇంకెంత బాగుంటుందంటే, అంటే బాబాకు లెటర్ రాసుకుంటే మన పురుషార్థంలో చాలా వరకు మన ముఖం మనకి రోజు చూసుకున్నట్టు అవుతుంది. जहां तक जीना है तब तक नॉलेज लेते रहना है, జగదంబా కి తుమ్ బచ్చే హో. జీవించినన్నాళ్ళు కూడా ఈ జ్ఞానము తీసుకుంటూనే ఉండాలి అన్నారు బాబా. ప్రాణం ఉన్నంత వరకు ఈ శరీరంలో రోజు జ్ఞానం వినాలి. జగదంబ మమ్మకు పిల్లలు అయ్యారు మీరు. జో మమ్మాకి మహిమ సో తుమ్ బచ్చోంకి. తల్లి మహిమ పిల్లలకు కూడా వర్తిస్తుంది కదా. ఈరోజు మహిమ విన్నారు కదా, ఏంటి? మాత ఓ మాత నీవందరి భాగ్య విధాత. పిల్లలు మీరు కూడా భాగ్య విధాత అవుతున్నారు కదా. జగదంబ పేరు ముఖ్య హో జాతే, కాకపోతే మీరందరూ కూడా భాగ్య విధాత అవుతున్నా ముఖ్యమైన వారు అంబ అమ్మ నిలిచి ఉన్నారు. 16,108 की भी माला है। रुद्र यज्ञ जब रचते तो लाख शालिग्राम एक शिव का चित्र बनाते तो जरूर वो सब मददगार होंगे ना. 16,000 మాల ఒకటి 108 మాల జపిస్తారు. అలాగే రుద్ర యజ్ఞం రచించినప్పుడు లక్షల సంఖ్యలో శాలిగ్రామాలు ఒక శివలింగం పెడతారు. ఆ శాలిగ్రామాలు కానివ్వండి, ఈ మాలలో మనులు కానివ్వండి, ఎవరు తప్పకుండా వాళ్ళందరూ బాబాకు సహయోగి అయిన వాళ్ళకి దా అని చెప్తున్నారు బాబా. తుమ్ సభీ హో రూహానీ యాత్ర వాలి, బ్రహ్మకి ముక్కు వంశవలి, సంగం ఈగే బ్రాహ్మణ్. మీరందరూ ఆత్మిక యాత్ర చేస్తున్నారు. బ్రహ్మముఖ వంశవల్లి, సంగం ఈగే బ్రాహ్మణులు. परमपिता परमात्मा ब्रह्मा द्वारा नई रचना रचते, धर्म के बच्चे बनाते. परमपिता परमात्मा ब्रह्मा द्वारा కొత్త రచన రచిస్తున్నారు. మనల్ని ధర్మ సంతానంగా, ధర్మ సంతానం అంటే దత్తత తీసుకునే పిల్లలుగా తయారు చేస్తున్నారు బాబా. తుమ్ శూద్ర ధర్మ సే బదలాకర్ బ్రహ్మముఖ వంశవలి బనియో. శూద్ర ధర్మాన్ని మార్చుకుని ఇప్పుడు బ్రహ్మముఖ వంశవలి బ్రాహ్మణ ధర్మంలోకి వచ్చారు మీరు. माया बड़ी दुश्मन है, योग लगाने नहीं देती. बाबा कहते ऐसे कभी नहीं कहना है कि हमको योग में बिठाओ. एक जगह बैठ योग लगाने की आदत पड़ जाएगी तो फिर चलते फिरते योग लगेगा नहीं. మాయ చాలా పెద్ద శత్రు, యోగం చెయ్యనివ్వదు మీకు. బాబా చెప్తున్నారు ఎప్పుడు కూడా ఇలా అనకండి, బాబా యోగంలో కూర్చోబెట్టండి నన్ను. ఒక చోట కూర్చుంటేనే యోగం కుదురుతుంది అంటే నడుస్తూ తిరుగుతూ యోగం కుదిరే అవకాశం ఉండదు వాళ్ళకి. కాబట్టి కూర్చోండి, పొద్దున్న లేచి బాబాతో సంభాషణ చెయ్యండి. అరగంట, పావు గంట, గంట. తర్వాత రోజంతా అది ఈజీ అయిపోవాలి మనకి. నడుస్తూ తిరుగుతూ కూడా గుర్తొస్తూ ఉండాలి. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే కూర్చొని చేయగలరు, పని చేస్తూ చేయగలరు. కొంతమంది కూర్చుంటేనే యోగం కుదురుతుంది అంటారు, పని చేస్తూ నాకు ఉండదు అంటారు, వేరే వేరే థాట్స్లోకి వెళ్ళిపోతూ ఉంటానని. కానీ మన మీద మనం ఒకసారి మనం గమనించుకుంటూ ఉండాలి. దినచర్యలో వచ్చినప్పుడు పని చేసే టైంలో, ఇప్పుడు బస్సులో కూర్చుంటాము, ట్రైన్లో కూర్చుంటాము, ఎక్కడైనా ఖాళీగా ఆఫీస్లో ఖాళీ దొరికే టైంలోని ఆ వెంటనే నా ఆలోచనలు, నా స్మృతి ఎటువైపు వెళ్ళిపోతుంది, బాబా స్మృతిలో సఫలం అవుతుందా లేదా, పనులు చేసుకుంటూ కూడా అది కూడా గమనిక పెట్టుకోవాలి మనం. कहेंगे कि हम दीदी के पास जाकर योग में बैठेंगे అంటారంట. దీదీ దగ్గరికి వెళ్ళి ఎదురుగా కూర్చొని దృష్టి తీసుకొని యోగం చేస్తే నాకు కుదురుతుంది అని. బాప్తో కైతే చల్తే ఫిర్తే పాప్ और वर्षे को याद करो बस. కానీ బాబా చెప్తున్నారు నడుస్తూ తిరుగుతూ కూడా తండ్రి వారసత్వాన్ని జ్ఞాపకం చెయ్యండి. वो गीता सुनाने वाले ऐसा कह ना सके, ये बाप ही कहते माँ में कम याद करो. గీత వినిపించే వాళ్ళు ఇవన్నీ చెప్పలేరు. ఒక బాబాయే నన్నొక్కడిని స్మరించండి, జ్ఞాపకం చెయ్యండి అనేది अथॉरिटीగా చెప్తున్నారు. स्वर्ग का भी तुमने साक्षात्कार किया, बाबा अभी जास्ती कराते नहीं तो ये लोग समझते जादू है. స్వర్గ సాక్షాత్కారాలు కూడా బాబా మొదట్లో చేయించేవారు. ఇంత మంచి సాక్షాత్కారాలు అంటే వాళ్ళని బాగా ఎంజాయ్ చేస్తారు ప్రారంభంలో. ఇప్పుడు బాబా చేయించట్లేదు, ఎందుకంటే గారడి ఇదేదో గారడి ఉంది ఇదేదో అని ఇంకా కొత్త వాళ్ళు అనుకుంటారు. అందుకే మధ్యలో అది ఆపేస్తారు. సొసైటీలో ఎక్కువగా పేరు ఇక్కడ ఏదో
అక్కడికి వెళ్ళారంటే అంటుకుపోతారు, గారడి వేసేస్తారు అని మధ్యలో ఆపేశారు బాబా. మళ్ళీ లాస్ట్లో చేయిస్తానంటారు బాబా సాక్షాత్కారాలు. కానీ బాబా మీద నిశ్చయబుద్ధితో బాబా చేయి వదలకుండా ఉంటేనే ఆ సాక్షాత్కారాలు అవుతాయి లాస్ట్లో. गीत था मम्मा की महिमा का। मम्मा तो ये ब्रह्मा भी है, परंतु माताओं को संभालने के लिए जगदम्बा मुकर्रर है। ड्रामा में नून है, सभी से तीखी भी है, उनकी मुरली बड़ी रसीली है। ఈ రోజు పాట మమ్మ మహిమ అన్నమాట. మాతా ఓ మాత నీవందరి భాగ్య విధాత. బ్రహ్మ బాబా కూడా మాత అయ్యారు కదా, మొదటి మాత బ్రహ్మ బాబా. కానీ మాతల్ని సంభాళించడం కోసం జగదంబ మమ్మను లీడర్గా ప్రత్యేకించి పెట్టారు. ఎందుకంటే బాబా దగ్గర అప్పుడు 400 మంది పిల్లలు ఉంటే అందులో పురుషుల సంఖ్య చాలా తక్కువ, అందరూ మహిళలే, కన్యలు మాత్రం. అందుకే జగదంబను బాబా తల్లిగా నియమించారు. శివబాబా, బ్రహ్మ బాబా కాదు, శివబాబా నియమించారు. డ్రామాలో ఫిక్స్ అయి ఉంది మమ్మ పాత్ర ఇది. ఆమె అలా ఊరికనే బాబా నియమించలేదు, అందరికన్నా తీక్షణంగా ఉండేవారు. ఏదైనా జ్ఞానాన్ని ప్రాక్టికల్లో తీసుకురావటంలోని చాలా తీక్షణంగా ఉండేవారు మమ్మ. అందుకే ఆమె మురళి వినిపిస్తే చాలా రసీలి, చాలా రసవంతంగా ఉండేది అని చెప్తున్నారు బాబా. तुम बच्चे जानते हैं श्री कृष्ण प्रिंस से अब बेघर बन गए हैं. శ్రీకృష్ణుడు ఒకప్పుడు ప్రిన్స్, ఇప్పుడు జన్మల్లో వస్తూ బేగర్ అయిపోయాయి ఉండవు. श्री कृष्ण के चित्र को देख बाबा बात कर रहे. बताओ तुमने क्या कर्म किए जो स्वर्ग का प्रिंस बने हो. जरूर आगे जन्मे राजयोग सीखा होगा, जरूर बाप भी स्वर्ग का रचयिता है तो उसने सिखाया होगा. శ్రీకృష్ణ చిత్రము హాల్లో ఉండేది. అక్కడ చిన్న హాల్లో బాబా అప్పట్లో క్లాస్ చేసేవారు. ఎదురుగా శ్రీకృష్ణ చిత్రం గోడకి ఉన్నది చూసి బాబా కృష్ణుడితో మాట్లాడుతున్నారంట. మురళి వినిపిస్తుంది. చెప్పు, నువ్వేం కర్మ చేసావు కృష్ణ, స్వర్గంలో రాజకుమారుడైపోయావు అని ఫోటోతో మాట్లాడుతున్నారు బాబా. తప్పకుండా తన పూర్వజన్మల రాజయోగం నేర్చుకుని ఉంటాడు కదా కృష్ణుడు. తప్పకుండా బాబాయే నేర్పించి ఉంటారు కదా. ఎందుకు? స్వర్గ రచయిత కదా. స్వర్గాన్ని ఎవరు రచించేవాడో అతనికి రాజయోగం నేర్పించి ఉంటారు. దాంతో శ్రీకృష్ణుడు ప్రిన్స్ అయ్యారు. अच्छा, मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सर. फर्स्ट पॉइंट, बाप की सर्विस में विघ्न रूप नहीं बनना है. बाबा సేవలో విఘ్న రూపంగా దారి కాకూడదు. श्रीमत पर चल बहुत बहुत मीठा बनना है, किसी पर भी क्रोध नहीं करना है. మన ద్వారా విఘ్నం పడకుండా ఉండడానికి మనము ఎలా నడవాలి? శ్రీమతం మీద నడుస్తూ చాలా చాలా మధురంగా తయారవ్వాలి. ఆ శ్రీమతంలో కూడా ముఖ్యంగా ఈ రోజు గమనిక కలిగిస్తున్నారు, ఎవరి మీద కూడా క్రోధం చూపించకండి చెప్పారు. కాబట్టి ఈరోజు వస్తుంది మీ ఎదురుగా ఆ సిచ్యువేషన్, విసుగు కోపం తెప్పించేలాంటి సిచ్యువేషన్ తప్పకుండా వస్తుంది. అప్పుడు ఈ పాయింట్ గుర్తుకు రావాలి. లేదా నిన్న కొంతమందికి వచ్చి ఉంటుంది ఇది, నిన్న నాది ఇలా అయ్యింది, ఈ రోజు బాబా చెప్పేస్తారు నేను కోపంలో వచ్చాను. లేదా ఈ రోజు కొంతమందికి రావచ్చు విన్న తర్వాత. అప్పుడు ఈ పాయింట్ గుర్తుకు రావాలి. శ్రీమతం మీద నడుస్తూ చాలా చాలా మధురంగా తయారవ్వాలి. ఎవరిపైన కూడా క్రోధం చూపించకూడదు. సెకండ్ పాయింట్, మాయ से बचने के लिए संग की बहुत संभाल करनी. శూద్రం का संग नहीं करना. మాయ నుండి రక్షింపబడాలి అంటే సాంగత్యం యొక్క జాగ్రత్త చాలా పెట్టుకోవాలి. మనం సాంగత్యము, ఎటువంటి సాంగత్యంలో మనం ఎక్కువగా నివసించాలి అనేది గమనిక చాలా పెట్టాలి స్వయం పైన. శూద్ర సాంగత్యంలో ఉండకూడదు అని చెప్తున్నారు బాబా. మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర అనకండి మీరు శూద్రులు అనే వారి దగ్గర. మీ మనసులో ఉండాలి. మాయా వికారాలకి వశమే నడిచే వాళ్ళందరూ శూద్రులే కదా. అలాంటి లౌకికుల సాంగత్యంలో ఉండకూడదు.
बाबा को अपना सच्चा सच्चा पोता मेल देना, ईश्वरी बर्थडे मनाना है, असली नहीं. బాబాకు తమ సత్యసత్యమైన లెక్కాచారం ఇస్తూ ఉండాలి, చాట్ అప్పచెప్తూ ఉండాలి. ఈశ్వరీయ జన్మదినం జరుపుకోవాలి, అసురీ జన్మదినం జరపకూడదు. वरदान बाप दादा के स्नेह के रिटर्न में समान बनने वाले तपस्वी मूर्त भव. బాప్ దాదా ఇచ్చినటువంటి స్నేహానికి రిటర్న్ లో బాబా సమానంగా తయారయ్యేటటువంటి తపస్వి మూర్తులు కండి. బాప్ దాదా నుండి దొరికిన స్నేహానికి రీతంలో అతనితో సమానంగా తయారయ్యేటటువంటి తపస్వి మూర్త భవ. समय की परिस्थितियों के प्रमाण स्व की उन्नति व तीव्र गति से सेवा करने तथा बाप दादा के स्नेह का रिटर्न देने के लिए वर्तमान समय तपस्या की अति आवश्यकता है. సమయం యొక్క పరిస్థితుల అనుసారం స్వ ఉన్నతి మరియు తీవ్రగతిలో సేవ జరగాలి అంటే, లేదా బాప్ దాదా ఇచ్చిన స్నేహానికి మనం రిటర్న్ రుణము తీర్చుకోవాలి అంటే వర్తమాన సమయంలో తపస్సు అనేది చాలా అవసరము. తపస్సు అంటే నిన్న వ్యక్త మురళిలో బాబా చెప్పారు కదా, ఏకాగ్రత మరియు దృఢత. తపస్సు అంటే కాలు మీద కాలేసి కూర్చుండిపోయి కదలకుండా, బాబా చెప్పారు 8 గంటలు యోగం చేయలేదు, మీరు కూర్చుండిపోయినా 8 గంటలు మీకు యోగం కుదరదు, రోజంతా కూర్చున్నా 8 గంటలు కుదరదు. కానీ మన వ్యవహారంలో ఏకాగ్రత దృఢత అనేది. ఉదాహరణకి ఈరోజు బాబా క్రోధం చేయకండి, క్రోధంలో రాకండి శ్రీమతం ఇచ్చారు. ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకొని మనం అటెన్షన్ పెట్టుకున్నాం, దాని మీద ఏకాగ్రత పెట్టడం అంటారు కదా, ఏకాగ్రత ఉండడం అంటారు కదా దాన్ని. అలాగే దృఢత, ఎట్టి పరిస్థితుల్లో బాబా చెప్పారు కాబట్టి ఇది నేను చేయకూడదు అని మన మీద మనం గమనిక పెట్టుకుంటే ఏకాగ్రత దృఢత రెండు అందులో వస్తుంది. ఆ పాయింట్ గుర్తొచ్చింది ఆ టైంలో అంటే, కంట్రోల్ చేసుకున్నాము అంటే అది ఏకాగ్రత ఉన్నట్టే. తపస్సు అంటే అది. కాబట్టి वर्तमान समय में तपस्या का अति अवसर ఉంది. बाप से बच्चों का प्यार है, लेकिन बाप दादा प्यार के रिटर्न स्वरूप में बच्चों को अपने समान देखना चाहते हैं. బాబా పైన పిల్లల ప్రేమ ఉంది, కానీ బాప్ దాదా ఆ ప్రేమకు రుణము తీర్చే స్వరూపం పిల్లల్లో ఏం చూడాలనుకుంటున్నారు, తన సమానంగా చూడాలనుకుంటున్నారు. సమాన్ బన్నేకెళ్ళి తపస్వి మూర్తి బను. బాబా సమానం అలా చూడాలని బాబా కోరిక. కానీ మనము సమానంగా తయారవ్వాలంటే దానికి తపస్వి మూర్తులుగా తయారవ్వాలి. इसके लिए चारों ओर के किनारे छोड़ बेहद के बैरागी बनो, किनारों को सहारा नहीं बनो. దీనికోసం నలువైపులో ఉన్న ఒడ్డుని వదిలి, నలువైపులో ఉన్న ఆకర్షణలు మమకారాలు ఈ ఒడ్డుని వదిలి అనంతమైన వైరాగిగా తయారవ్వండి. ఏం కావాలి, బాబా సమానంగా అయి చూపిస్తే మీరు రిటర్న్ ఇచ్చినట్టు బాబా అనుకుంటారంట. సమానంగా అవ్వాలంటే తపస్వి మూర్తులు అవ్వాలి, ఏకాగ్రత దృఢత. అది మనలో పని చేయాలంటే బేహద్ వైరాగి. బాబా తప్ప ఎక్కడ నాకు ఇంకా లేదు, బేహద్ వైరాగి. ఈ హద్దులో ఉన్న ఆధారాలు, ఆకర్షణ, మమకారాలు వీటిని ఆధారంగా తయారు చేసుకోకండి. ఒక బాబా బలం మీదే నిలబడాలి మనం, అప్పుడే తపస్వి మూర్తులు కాగలం. स्लोगन शीतल बन, दूसरों को शीतल दृष्टि से निहाल करने वाले शीतल योगी बनो. శీతలంగా తారే ఇతరులను శీతల దృష్టితో మార్చేటటువంటి శీతల యోగిగా తయారవ్వండి. శీతలంగా తయారై ఇతరులను శీతల దృష్టితో మార్చేటటువంటి శీతల యోగిగా తయారవ్వండి. బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు, శ్రీమతం మీద నడవండి. మాయ అశ్రీమతం ఇచ్చి ఎంత మర్యాద తీసేసింది మీకు తెలుసా, ఎంత పద్ధతులు అయిపోయారు, పూజారి అయిపోయారు. ఇప్పుడు శ్రీమతం మీద నడిస్తే పూజలు అవుతారు. మళ్ళీ ఇంకా పూర్తి వారసత్వం తీసుకోవాలంటే ఏం చేయాలి, బాబాని పూర్తి ఫాలో చేయాలి. సాంగత్యం గమనిక పెట్టుకోవాలి. మనం శ్రేష్టమైన బ్రాహ్మణుల సాంగత్యంలో మనం ఎక్కువగా ఉండాలి, లేకపోతే మాయ మింగేస్తుంది. అలా అది లాగుతూ కింద పడతారు. సాంగత్యం మనకి దూరం అయినప్పుడు కింద పడడమే కాదు, ఒక రోజు చనిపోతారు కూడా.
మనం గమనికి పెట్టుకోకపోతే. పూర్తి వారసత్వం పొందే పిల్లలైతే ఇవన్నీ గమనికి పెట్టుకోవాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు? మన్మతం సాంగత్య దోషం ఎప్పుడైతే వస్తుందో మన మనసుకు నచ్చినట్టు మనం మన మన మతాన్ని కల్పిస్తూ ఉంటాం. పర్వాలేదులే, అలా ఏమైపోయిందిలే, ఈ చిన్న విషయాన్ని నేను ఉల్లంఘిస్తే ఏమైపోయిందిలే, అలా మనలో డీలా పని వచ్చేస్తుంది. సాంగత్య ప్రభావం, లౌకిక సాంగత్య ప్రభావం అలా ఉంటుంది. అందుకే సాంగత్యం మీద గమనికి పెట్టుకోండి అనేది కూడా ఎక్కువగా బాబా చెప్పారు. ఇంకా ఎప్పుడు కూడా క్రోధంలో రాకండి, మధురంగా తయారవ్వండి. చాట్ రోజు చెప్పాలి బాబాకు. పూర్తి వారసత్వం పొందాలంటే రోజు కూడా దినచర్య బాబాకు చెప్పండి. నేను ఈ ఉద్యోగం, ఈ వ్యాపారంలో ఉంటున్న లౌకిక కార్యక్రమాలు, కర్మణ బిజీగా ఉంటూ కూడా అందులో కూడా నేను ఎంత బాబాని నేను జ్ఞాపకం చేశాను రాయండి, చెప్పండి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. కావాలి తపస్వి మూర్తి అయ్యేది గమనికి పెట్టుకోండి వరదాన్ని. ఓం శాంతి. तेरा बनकर तुझसे ओ बाबा, तेरा बनकर तुझसे ओ बाबा, मुख न मोड़ेंगे, तेरा साथ न छोड़ेंगे, तेरा साथ न छोड़ेंगे।